ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించిన వ్యక్తి కుటుంబానికి దక్కిన పరిహారానికి కూడా యగనామం పెట్టడానికి జిల్లా వైద్యాధికారి ప్రయత్నించిన ఉదంతం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఇది బయటపడింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూరు గ్రామానికి చెందిన వెల్పుగొండ వెంకటేష్ గౌడ్ గత ఏడాది నవంబర్లో ఛాతీ నొప్పితో సంగారెడ్డి శివార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆయన మృతి చెందాడని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో 25 లక్షల పరిహారం ఇస్తామని ఆసుపత్రి నిర్వాహకులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇంట్లో పెద్ద ఇంటి దిక్కు చచ్చిపోయి పిల్ల అన్నమరామచంద్ర అంటే పైసలు అవన్నీ అడుగుతున్నామా లేకపోతే మనమే బ్యాంక్ లో వస్తాయి వస్తున్నా కదా నువ్వు 6 నెలలు సతాయించుకుంటా జిల్లా ఆఫీసర్ ఎవడైనా ఇస్తాడా? నేను కల్పిస్తున్నా తీసుకోలేదు. నువ్వు రూపాయలుగా మాట్లాడితే వాడనికి ఎవరు లేడు తగ్గేవాళ్ళు లేడు అంటే రూపాయలుగా మాట్లాడుతున్న సంగతి. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు మధ్యవర్తిగా విడతల వారీగా 25 లక్షలను వసంతరావుకు ఆసుపత్రి నిర్వాహకులు అందజేశారు. అయితే వసంతరావు అందులో 15 లక్షలు మాత్రమే బాధితులకు ఇచ్చి మిగతా 10 లక్షలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. వసంతరావు బదిలీ అయ్యారని తెలుసుకున్న బాధితులు డిఎంహెచ్ఓ ఆఫీసుకు వచ్చి అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 5 లక్షల నగదు మరో 5 లక్షలకు చెక్కు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.